తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని లైవ్ ద్వారా చూద్దాం. ఇవాళ గతంలో మనం తెలంగాణ ఉద్యమం సమయంలో అనుకునే వాళ్ళం ఎవరి పాలయ్యిందో తెలంగాణ అని. అయితే అప్పుల పాలైంది తెలంగాణ అన్నట్టు తయారైంది. వాళ్ళ పబ్లిక్ డెట్ టు జిఎస్డిపి రేషియో వచ్చి 29% అధ్యక్ష. 23-24 సంవత్సరంలో 27% ఉన్న రేషియో ఇవాళ 9% వచ్చింది. వడ్డీలకు ఇవాళ 21,300 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన పరిస్థితి. పూర్తిగా బడ్జెట్ పూర్తిగా ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ అధ్యక్ష. నెట్ రిసీట్స్ ఫర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 2024-25 2,21,000 కోట్లు అయితే యాక్చువల్స్కి వచ్చేసి 1,67,800 కోట్లు మాత్రమే. అంటే నెట్ రిసీట్స్ నికరంగా 25% తగ్గినాయి అధ్యక్ష. నెట్ ఎక్స్పెండిచర్ బిఈ వచ్చేసి 2,74,000 కోట్లు అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,18,000 కోట్లు మాత్రమే. అంటే నికరంగా 20% నెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది. ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం పెట్టిన బడ్జెట్ మాత్రమే, ప్రెజెంటేషన్ కోసం తప్పించి వాస్తవాలకు అద్దం పడతలేదు ఈ బడ్జెట్. రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో ఊరుకుపోయింది, అప్పుల మీద ఆధారపడ్డది, ఆదాయం మీద కాదు అనేది మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఈజ్ లివింగ్ పేచెక్ టు పేచెక్ అధ్యక్ష. పేచెక్ టు పేచెక్ అంటే ఒక ఉద్యోగికి వచ్చే జీతం ఎంత ఉంటుందో ఆయన ఖర్చు కూడా అంతే ఉంటే దాన్ని పేచెక్ టు పేచెక్ మెయింటెనెన్స్ అని అంటారు. మంత్లీ ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 20,000 కోట్లు తనకి ఇవన్నా. కానీ తను 20,000 కోట్లు. మీరు మాట్లాడతారా శంకరన్న? మీరు మాట్లాడితే మైక్ పోయింది. ఇవాళ మంత్లీ ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి ఇన్కమ్ 20,100 కోట్లు అధ్యక్ష. స్పెండింగ్ వచ్చేసి 19,600 కోట్ల రూపాయలు. అంటే ఆడికాడికి బతుకుతానం మనం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్జ్యూమ్స్ 97% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ అధ్యక్ష. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రాష్ట్రం కుదేలవడమే ఖాయం. కాబట్టి ఈ డెట్ ఇంజన్ మీద నడుస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి ముందు మీ సీట్లలో. వారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చాను, వారికి చాలాసార్లు అవకాశం ఇచ్చాను నేను. మీరు కూర్చోండి, మేము మీ సీట్లలో కూర్చోండి దయచేసి. ముందు మీరు మీ సీట్లలో కూర్చోండి. దయచేసి మీ సీట్లలో కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి. వారికి హరీశ్రావు గారికి నేను చాలాసార్లు అవకాశం ఇచ్చాను. వారు చేసినటువంటి చాలాసార్లు అవకాశం ఇచ్చాను. పాలు హరీశ్రావు మాట్లాడండి. డెట్ ఇంజన్ మీద ఈ రాష్ట్రం నడుస్తుంది అధ్యక్ష. పూర్తిగా ఓపెన్ మార్కెట్ లోన్స్ మీద ఆధారపడడం. నెల 7,000 కోట్ల అప్పు తీసుకుంటే తప్పించి స్టేట్ మెషినరీ నడిపే పరిస్థితి లేదు. 88% ఆఫ్ ఆల్ 88% ఆఫ్ ఆల్ క్యాపిటల్ రిసీట్స్ కమ్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ లోన్స్. దీని వలన తీవ్రమైన FRBM ప్రెషర్ ఉన్నది అధ్యక్ష.